శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. 16 జనవరి 2024 నుంచి 31 జనవరి 24 మధ్యలో జరిగే పక్ష ఫలితాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. చాలా వరకు ఈ ప్రారంభం ఈ రాశి వారికి ఈ పక్ష ప్రారంభం అనుకూలంగా ఉందనే చెప్పచ్చు. ఏదో విధంగా అటు ఇటు 3 గ్రహాలు లాభస్థానంలోకి సంచరించడం జరుగుతోంది. ప్రస్తుతం కుజగ్రహం లాభస్థానంలో సంచరిస్తున్నాడు. దశమాధిపతి లాభస్థితి అంటే వృత్తిరీత్యా ఆదాయాన్ని, అన్నదమ్ముల ద్వారా స్నేహితుల ద్వారా సహకారాన్ని, అతి ధైర్యంతో సాహసంతో చేసే కార్యక్రమాల వల్ల జాతకుడికి లాభాన్ని కలుగుతూ ఉంటుంది. ఇది క్రీడారంగంలో ఉన్న వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది. స్థిరాస్తి వ్యాపారం, రియల్ ఎస్టేటు, కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్నవారికి అద్భుతమైనటువంటి సక్సెస్ ప్రారంభం అవడం జరుగుతుంది. అంటే కొంతకాలంగా ఆగిపోయినటువంటి పనులు తిరిగి పునఃప్రారంభం అయ్యే అవకాశాలు ఉంటాయి. అలాగే మీకు ప్రభుత్వ అధికారులు సహకరిస్తారు, మిత్రులు సహకరిస్తారు, ఆగిపోయిన ధనం చేతికి వస్తుంది. దాంతో మీ కార్యక్రమాలు యథావిధిగా సజావుగా సాగే అవకాశం ఉంటుంది. ఇక బుధుడు కూడా 11వ స్థాన సంచారం, పంచమ అష్టమాధిపతి లాభస్థితి, ఆకస్మిక ధనలాభం అంటే ఏదో చాలా కాలంగా ఆగిపోయినటువంటి ధనం, ఏదో కొంత అగ్రిమెంట్ చేసుకుని ఆగిపోయినటువంటిది, మనకు రావాల్సిన ధనం ఏదో విధంగా చేతికి ధనం రావటం వల్ల ఈ కార్యక్రమాలు తిరిగి ప్రారంభమవుతాయి. కొంత రుణాలు తీరుస్తారు, కొంత పాత బాకీలు తీరుస్తారు, కొంత వృత్తిపరంగా ముందుకెళ్ళడం జరుగుతుంటుంది. హ్యాపీగా సజావుగా మళ్ళీ మీ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ఇంచుమించుగా శుక్రుడు కూడా ఈ పక్షంలో 11వ స్థానానికి రావడం వల్ల యోగకారకుడిగా ఉండడం వల్ల అటు చతుర్థ భాగ్యాధిపతిగా లాభస్థానంలో రావడం వల్ల అదృష్టం కలిసి వస్తుంది. స్త్రీల సహకారం పెరుగుతుంది, కుటుంబ సభ్యులు సహకరిస్తారు. ముఖ్యంగా మరి వివాహ కార్యక్రమాలు, అలాగే ఫంక్షన్స్, పుణ్య కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు ఇవన్నీ కూడా స్టార్ట్ అవుతాయి. ఎక్కువగా గతంలో దూరమైనటువంటి వారు తిరిగి మీ దగ్గర చేరి మీ అభివృద్ధికి కారణమవుతుంటారు, మీ సక్సెస్కి ప్రోత్సాహకారం అవుతూ ఉంటారు. సో ఏదైనా చాలా కాలం తర్వాత ఒక మంచి సమయం టెంపరీగా ఈ రాశి వారికి ప్రారంభం అవడం జరిగింది. అయితే రవి 12వ స్థానంలోకి వస్తున్నాడు. ఆల్రెడీ 16వ తారీఖు నుంచి 12వ స్థానంలో సూర్యభగవాను సంచారం వల్ల కొంతవరకు అనుకోని ఖర్చులు అంటే గవర్నమెంట్ వారికి చెల్లించవలసినటువంటి ట్యాక్సులు, అలాగే వైద్యపరమైనటువంటి ఖర్చులు, అలాగే కొంత రుణదాతల నుంచి ఒత్తిడి, ఎంత ధనం వచ్చినప్పుడు కూడా ఈ అధికమైనటువంటి ధన వ్యయం, ముఖ్యంగా ప్రభుత్వ అధికారుల నుంచి ఒత్తిడి మీకు కొంత ఇబ్బందిని కలిగించే అవకాశం ఉంది. అలాగే రాజకీయ నాయకుల నుంచి కూడా కొంత ఇబ్బందులు, వ్యతిరేకత రావడం వల్ల చాలా వరకు అశాంతికి గురయ్యే అవకాశం ఉంది. బట్ ఎంత ధనం వచ్చినా దాన్ని మించిన ఖర్చు మీకు రావడం జరుగుతుంటుంది. బట్ ఏదైనా మరి ఈ సమయంలో మీరు దైవగ్రహ అనుగ్రహం కోసం సూర్యభగవాన్ని ఖచ్చితంగా ప్రారంభించాలి. మీకు తెలిసినటువంటి పెద్దలను, రాజకీయ నాయకులను ఆశ్రయించి కొంత ఒత్తిడి నుంచి తగ్గించే అవకాశాన్ని, అంటే ఏదైనా ప్రభుత్వానికి చెల్లించవలసిన ట్యాక్సులు కానీ, జిఎస్టీ ఇలాంటివి టెంపరీగా కొంతకాలం వాయిదా వేసుకుంటే మీ పనులకి ఆటంకం రాకుండా ఉండే అవకాశం ఉంది. బట్ అది సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంతకాలం పాటు చెల్లింపులు వాయిదా వేసుకొని మీ దైనందిన కార్యక్రమంలోకి ముందుకు వెళ్ళడం మంచిది. సో ఇక రాహు ధనస్థానంలో సంచరిస్తున్నాడు. అలాగే శని భగవానుడు కూడా శతభిష నక్షత్రంలోకి రావడం వల్ల, రాహు యొక్క నక్షత్రం రాహు కుటుంబ స్థానంలో ఉండడం వల్ల ఏంటంటే కొంతవరకు కుటుంబ విషయాల్లో మీరు కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకొని వాటిని పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తారు. కుటుంబ వ్యవహారాల్లో ఇతరుల జోక్యం కొంత ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది. బట్ వాళ్ళ నుంచి తొలగించే ప్రయత్నంలో కుటుంబ సభ్యులను కూడా కొంత మరి వాళ్ళకి కొంత హర్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి కొంతవరకు సాధ్యంగా ప్రశాంతంగా ఈ కుటుంబ సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేయండి. కానీ కొన్ని విషయాల్లో కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటే తప్ప ఇతరుల ప్రమేయం నుంచి మీ కుటుంబ సభ్యులు బయటపడే అవకాశం లేదు. బట్ అది మీ వ్యక్తిగత విషయం అయినప్పుడు కూడా చాలా వరకు అది వృత్తి మీద ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది, మీ యొక్క అభివృద్ధికి ఆటంకం కలిగించే అవకాశం ఉంది. కాబట్టి ముందు మీరు కుటుంబ సభ్యుల యొక్క సమస్యలను పరిష్కరించుకొని తర్వాత మిగతా విషయాలు పరిష్కరించుకుంటే కొంతకాలం పాటు మీ వృత్తి వ్యవహారాలు సజావుగా సాగే అవకాశం ఉంది. అంటే ఇంట గెలిచి రచ్చ గెలిచాలనే సామెత ఈ సమయంలో మీరు ఖచ్చితంగా కొంత కఠినంగా అయినా నిర్వహించకపోతే ఇది రాను రాను మీ కుటుంబ విచ్ఛిన్నతకి, కుటుంబ పతనానికి, ఆర్థిక పతనానికి దారితీసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి
ఈ సమస్యలు అంటే మీకు రకరకాల వ్యక్తులకి రకరకాల సమస్యలు ఉండొచ్చు. కొన్ని వ్యక్తిగతం, కొన్ని బయటికి చెప్పుకొని ఉంటాయి. బట్ ఇవన్నీ కూడా ముందు పరిష్కరించుకుంటే, ముందు మీరు మానసిక ధైర్యంతో ముందుకు నిలబడగలిగితే మిగతా సమస్యలు వాటికి అవే సహకరించే అవకాశం ఉంది. మొత్తం మీద చాలా గ్రహాలు మీకు ఇప్పుడు అనుకూలంగా రావడం జరిగింది కాబట్టి నూతనంగా మీరు కొత్త వ్యవహారాలు ప్రారంభించవచ్చు. అయితే వృత్తిరీత్యా తిరుగుతూ చేసే ఉద్యోగాలు చేస్తున్న వారికి అనుకూలంగా ఉంటుంది. కొంతమందికి ఉద్యోగం మాత్రమే చేస్తున్న వారికి విదేశ అవకాశాలు, నూతన ప్రయత్నాలు ఫలించడం, దూర ప్రాంత ప్రయాణాలు చాలా వరకు అనుకూలించే అవకాశం ఉంది. ఇది వ్యాపార వర్గంలో ఉన్న వాళ్ళకి మాత్రం చాలా స్ట్రగుల్గా ఉంటుంది. మనీ స్టక్ అవ్వడం, నమ్మిన వాళ్ళు మోసం చేయడం జరిగే సూచనలు ఉంటాయి. ఆల్రెడీ జరిగే ఉంటుంది. కానీ ఉద్యోగస్తులు మాత్రం పెద్దగా ఇబ్బంది లేదు. చిన్న చిన్న అపవాదులు, నిందలు తప్ప పెద్దగా ఇబ్బంది పడే అవకాశం అయితే లేదు. బట్ 3వ స్థానంలో గురువు ఉండడం వల్ల సమయానికి మంచి మిత్రులో, మంచి గురువో లేదంటే దైవ ప్రేరణ ద్వారానో మంచి సహకారం రావడం వల్ల పెద్దవారి సహకారంతో, మంచివారి సహకారంతో మీ సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంది. బట్ ఈ నడుస్తున్నటువంటి పుష్యమాసం ఈ కుంభరాశి వారికి ఒక అద్భుతమైనటువంటి పరిహారాన్ని తేవడం జరిగింది. అంటే ఈ మాసానికి శని పుష్యమి నక్షత్రంలో ఉండగా పౌర్ణమి ఏర్పడుతుంది కాబట్టి ఈ పుష్యమాసంలో వచ్చినటువంటి 4 శనివారాల్లో ఈ ఎస్పెషల్లీ కుంభరాశి వారు శివుడికి శుద్ధమైన జలంతో కానీ, పంచదార కలిపినటువంటి నీరు, లేదంటే పాలు, లేదంటే పంచదార, చెరుకు రసం, తేనె అంటే ఏదైనా మధురమైన వస్తువులు, ఇవి తీగా ఉండే వస్తువులతో శివునికి ప్రతి శనివారం రోజు అభిషేకం చేసి మీరు ఆ శనివారం రోజు ఉపవాసం ఉండడం వల్ల ఎటువంటి ఇబ్బందుల నుంచి అయినా మీరు బయటపడే అవకాశం ఉంటుంది. కాబట్టి అతి రేరుగా వచ్చే సంవత్సరంకోసారి వచ్చే ఈ అవకాశాన్ని ఎస్పెషల్లీ జన్మశని జరుగుతున్నటువంటి కుంభరాశి వారు ఈ పుష్యమాసంలో వచ్చినటువంటి 4 శనివారాలు ఈ విధంగా శివుడికి అభిషేకం చేయడం వల్ల 100% చాలా కాలంగా వేధిస్తున్నటువంటి సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది. సాధారణంగా ఈ గ్రహాలు అంటే మనం మాస ఫలితాలు, వార ఫలితాలు, సంవత్సర ఫలితాలు చూసుకున్నప్పుడు గ్రహాలు ఒక రాశి నుంచి ఒక రాశికి మారుతున్నప్పుడు అవి సువర్ణమూర్తి, రజితమూర్తి, తామ్రమూర్తి, లోహమూర్తిగా వాటికి ప్రవేశించినప్పుడు వాటి స్థితిని బట్టి ఈ విధంగా అవి యాక్ట్ చేయడం జరుగుతుంటుంది. ఉదాహరణకి ఏదో గురుగ్రహం మారితే కొన్ని రాసుల వారికి సువర్ణమూర్తిగా ఉండడం జరుగుతుంది. అద్భుతమైన యోగాన్ని ఇస్తూ ఉంటాడు ఆ రాసుల వారికి. కొంతమందికి తామ్రమూర్తిగా ఉంటాడు, కొంతమందికి లోహమూర్తిగా ఉంటాడు. అంటే ఈ లోహమూర్తిగా ఉన్న వాళ్ళకి మంచి స్థానంలోకి వచ్చినా కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాడు. అదే రజితమూర్తిగా ఉన్న వాళ్ళకి కొంత మిక్స్డ్గా ఉండడం జరుగుతుంటుంది. ఇలా ప్రతి గ్రహానికి కూడా ఈ మూర్తి నిర్ణయం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఆ కారణం వల్ల కూడా మరి గోచారరీత్యా ఇప్పుడు ఏలినాడు శని వచ్చింది, అదే సువర్ణమూర్తి అయితే పెద్ద ఇబ్బంది పెట్టడం. ఈ విధంగా అందరికీ ఒకే విధంగా ఉండదు. రాశులను బట్టి ఈ మూర్తి నిర్ణయం జరుగుతూ ఉంటుంది. ఇది కూడా గోచారంలో పర్టికులర్గా నిర్ణయించవలసిన విషయం. అది వ్యక్తిగతంగా మీరు పర్సనల్గా ఎవరైనా జ్యోతిష్కుని చూపించుకున్నప్పుడు ఆ గ్రహం ఏ భావంలోకి వస్తుంది, అది ఏ మూర్తిగా నిర్ణయించడం జరిగింది అన్న విషయం మీదే ఆ ఫలితం ఆధారపడి ఉంటుంది. అలాగే గ్రహాలు మారినప్పుడు కూడా అష్టకవర్గు అని ఒకటి ఏర్పడుతుంటుంది. అంటే ఒక్కొక్క గ్రహం కొన్ని బిందువులు ఇస్తూ ఒక సామూహికంగా ఒక అష్టకవర్గు ఏర్పడుతుంటుంది. సో ఈ అష్టకవర్గులో విడివిడిగాను అష్టవర్గు ఉంటుంది, అన్నిటికీ కలిపి ఒక అష్టవర్గు ఉంటుంది. సుమారుగా శని మీ జాతకంలో ఒక 7 గ్రహాలు ఉన్న రాశి మీద, శని 7 బిందువులు ఇచ్చినటువంటి రాశి మీద సంచరించినప్పుడు అది ఏ భావమైనా అద్భుతమైన ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. అది 11లోకి వచ్చినా కూడా శని భగవానుడు 0 బిందువుల మీద ప్రయాణిస్తుంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు ఉపయోగించడం చాలా ఇబ్బంది పెడుతుంటాడు. అందువల్ల ఈ అష్టవర్గులో బిందువులు, ఈ మూర్తి నిర్ణయం రెండూ కూడా ఈ జ్యోతిష విధానంలో చాలా ఇంపార్టెంట్ అయినవి. ముఖ్యంగా గోచార సంబంధించిన విషయాల్లో ఈ 2 విషయాలు, అంటే ఒకటి ఈ మూర్తి నిర్ణయం, 2 ఈ అష్టకవర్గ బిందువులు పూర్తిగా పరిశీలించిన తర్వాత మాత్రమే ఆ గ్రహం ఇచ్చే ఫలితాన్ని నిర్ణయిస్తే ఇంకా అనుకూలమైనటువంటి అక్యురేట్ ఫలితాలు మీరు పొందగలిగే అవకాశం ఉంటుంది. ఇది ఎక్కువగా ఈ ఉత్తరాది రాష్ట్రాల్లోనూ, తమిళనాడులో కూడా ఈ సిస్టాన్ని అమలు చేస్తూ ఉంటారు. సో మరి తీరుకున్న వాళ్ళు జ్యోతిష్కులు కూడా పరిశీలించవచ్చు.
అలాగే జ్యోతిష అభిమానులు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు జ్యోతిష్కుడిని సంప్రదించినప్పుడు ఈ విషయాన్ని కూడా తెలుసుకుంటే మీకు ప్రతి సంవత్సరం మీరు జన్మ జాతకంలో ఈ అష్టక వరకు సీట్ ఒకటి ఉంటుందన్నమాట. రవికి ప్రత్యేకంగా, శనికి ప్రత్యేకంగా ఉంటుంది, అన్నీ కలిపి ఒకటి ఉంటుంది. అది తీసుకోవడం వలన మీకు మీరే రవి మారినప్పుడు ఎన్ని బిందువుల మీదకి వచ్చాడు, రవి 6 బిందువుల మీదకి వచ్చాడు, ఈ నెలంతా 100% బాగుంటుంది. రవి 4 బిందువులు వచ్చాడు, యావరేజ్గా ఉంటుంది. రవి 0 బిందువు మీదకి వచ్చాడు, చాలా దరిద్రంగా ఉంటుంది. సో ఈ విషయాన్ని కూడా మీరు గమనించి నిర్ణయించుకుంటే మీరు ఖచ్చితమైన ఫలితాలు పొందుతారు. జ్యోతిష్యం మీద నమ్మకం కూడా పెరిగే అవకాశం ఉంటుంది. స్వస్తి.